అండి. అగ్రిమెంట్ పెళ్ళి నెక్స్ట్ ఎపిసోడ్. అంజలి అర్జున్తో అస్సలు ఏమీ మాట్లాడకుండా ఇంకో 10 నిమిషాలలో నేను రెడీ అయ్యి వస్తాను అని తన రూమ్కి వెళ్తుంది. అంజలి వెళ్ళిన వైపు వెటకారంగా చూస్తూ ఒక కన్నింగ్ నవ్వుని నవ్వి, నిన్ను ఎలా నా దారిలోకి తెచ్చుకోవాలి అనేది నాకు చాలా బాగా తెలుసు అంజలి. ఈ 2 సంవత్సరాలుగా నేను నిన్ను బాగానే స్టడీ చేశాను. నిన్ను ఎలా నా దారిలోకి తెచ్చుకోవాలి అనేది నాకు బాగా తెలుసు. అది ఎంత అంటే కేవలం నాకు 2 నిమిషాల పని. ఎందుకు ఊరికే ఇలా సర్కస్ చేస్తావు? ఊరికే సైలెంట్గా ఉంటే అయిపోతుంది అని తన మనసులోనే అనుకుంటాడు అర్జున్. అలాగే అంజలి ఫ్రెష్ అయ్యి వచ్చేలోపే అర్జున్ కూడా ఫ్రెష్ అయ్యి రావడానికి వెళ్తాడు. కొద్ది సమయం తరువాత ఇద్దరు రెడీ అయ్యి ఇంటి నుంచి బయలుదేరుతారు. అర్జున్ వాళ్ళ తాతయ్య ఇంకా నానమ్మని పికప్ చేసుకోవడానికి వాళ్ళ తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్తాడు. రాజేంద్ర గారికి ఏదో ఒకటి చెప్పి ఆయన మనసుని సమాధానపడేలా చేస్తారు జానకి గారు. అలాగే తన రూమ్కి వెళ్ళి వాళ్ళ అన్నయ్యకి కాల్ చేసి సంతోషపడిపోతూ, హలో అన్నయ్య, ఈరోజు నేను నీకు చెప్పబోయే విషయం ఏంటి అంటే, నువ్వు ఆ విషయం విన్నావు అంటే చాలా ఆనందపడిపోతావు. మన ఆశలన్నీ నెరవేరే సమయం దగ్గరికి వచ్చేసింది అని జానకి గారు అంటారు. అప్పుడు ఆ మాటలను విన్న పాటిల్ గారు చిరాకు పడుతూ, జానకి, అదేంటో ఫస్ట్ చెప్పు అని అంటారు. నేరుగా విషయం చెప్పకుండా ఎందుకు ఇంత సోది చెబుతున్నావు? నాకు మొదలే చాలా తలనొప్పిగా ఉంది. ఫస్ట్ అది ఏంటో చెప్పు అని అంటారు. అప్పుడు జానకి గారు తన మనసులో, వీడు ఒకడు ఎప్పుడు చిరాకు పడుతూనే ఉంటాడు అని తన మనసులోనే అనుకుంటూ, అన్నయ్య, ఈరోజు అర్జున్ మన ఇంటికి వచ్చాడు అని జానకి గారు అనగానే పాటిల్ గారు జానకి గారి మాటలని శ్రద్ధగా వింటారు. పాటిల్ గారు అప్పుడు, ఏంటి జానకి, మీ ఇంటికి అర్జున్ వచ్చాడా? కానీ ఎందుకు వచ్చాడు? ఏం చెప్పాడు అని పాటిల్ గారు జానకి గారిని అడుగుతారు. అప్పుడు ఆమె అర్జున్ ఇంటికి వచ్చినప్పుడు నుండి జరిగింది అంతా పూసగుచ్చినట్లు చెప్తారు. అలాగే అర్జున్ నన్ను అమ్మ అని ఒప్పుకున్నాడు అని చెబుతూ, అన్నయ్య, అర్జున్ మన వర్షాని పెళ్లి చేసుకోవడానికి కూడా ఒప్పుకున్నాడు అని ఆనందపడుతూ అంటారు. ఈరోజే వర్షని చూసుకోవడానికి కూడా వస్తున్నాడు. నువ్వు త్వరగా వర్షని రెడీ చేయించి త్వరగా ఇంటికి తీసుకొచ్చేయి అని అంటారు. అలాగే కుదిరితే ఈరోజే నువ్వు ఒక పురోహితుడిని పిలిచి పెళ్లి డేట్ని కూడా మనం ఈరోజే ఫిక్స్ చేపిద్దాం అని అంటారు. ఎందుకంటే అర్జున్ ఇక 2 నెలల్లో పెళ్ళి జరిగిపోవాలి అని అన్నాడు. లేదంటే ఇక 1 ఇయర్ వరకు పెళ్ళి కుదరదు అని కూడా అన్నాడు. అందుకే నేను ఇంకో 2 నెలల్లోనే పెళ్ళి జరిపిస్తాము అని అర్జున్కి చెప్పాను అని అంటారు. అందుకే నువ్వు పురోహితుడికి కూడా
అదే చెప్పి ఇంకో 2 నెలల్లో పెళ్ళికి డేట్స్ పెళ్ళికి డేట్ ఫిక్స్ చెయ్యమని చెప్పి పురోహితుడిని తీసుకురా అని అంటారు. అలాగే అయినంత త్వరగా పెళ్ళి డేట్ని ఫిక్స్ చెయ్యమను. అప్పుడు మన కోరిక కూడా త్వరగా నెరవేరుతుంది అని అంటారు. ఆ మాటలని వినగానే పాటిల్ గారు చాలా ఆనందపడిపోతూ, ఇది నాకు చాలా ఆనందించే విషయం అని అంటూ, నువ్వు ఈరోజు నా మనసుకి చాలా అంటే చాలా సంతోషం కలిగించే విషయాన్ని నువ్వు నాకు చెప్పావు అని జానకి గారితో అంటారు. అప్పుడు జానకి గారు తన మనసులోనే వాళ్ళ అన్నయ్యని తిట్టుకుంటూ, ఇంతవరకు ఏమో నాకు తలనొప్పి, అది నొప్పి, ఇది నొప్పి అని అన్నాడు. కానీ ఇప్పుడేమో వీడికి ఇది చాలా సంతోషించే విషయం అంట అని తన మనసులోనే అనుకుంటారు. అలాగే ఎందుకైనా మంచిది, వీడితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని అనుకుంటూ ఉంటారు. అప్పుడు పాటిల్ గారు జానకి గారితో మాట్లాడుతూ, అర్జున్ ఎప్పుడు వస్తున్నాడు, ఇప్పుడు వస్తున్నాడా అని అంటారు. అప్పుడు జానకి గారు, పెళ్ళి కొడుకు లేకుండా పెళ్ళి చూపులు ఎలా జరుగుతాయి అన్నయ్య? ఈరోజే అర్జున్ వాళ్ళ తాతయ్య ఇంకా వాళ్ళ నానమ్మని తీసుకుని మరి ఇక్కడికి వర్షాన్ని చూసుకోవడానికి వచ్చేస్తాడు. నువ్వు త్వరగా వర్షాన్ని రెడీ చేయించి ఇంకా ఆమెను వర్షాన్ని తీసుకుని త్వరగా ఇక్కడికి వచ్చేయి అని అంటారు. ఇంకా ఉందండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.